అందరికీ వందనాలు. రియల్లీ నేను ఈ వేదికను చాలా మిస్ అయ్యాను. మరలా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించి సహాయం చేశాడు. ఈ సంవత్సరం మన థీమ్ ఏంటంటే కృప. క్యాలెండర్లో ప్రతి నెలలో మనకు కనిపించే వాక్యం కృపే కదా. ఈరోజు నేను ఇక్కడ ఈ విధంగా నిలబడటానికి గల కారణం కూడా దేవుని కృపే. మా వివాహం అయ్యి 20 years అయింది. ఆ 20 yearsలో 20 months, పాస్ట్ 20 months నా లైఫ్ జర్నీ గురించి, ఆ పెయిన్ఫుల్ జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ 20 yearsలో అందరికిలాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, కోర్ట్ ఇష్యూస్, తర్వాత వీసా రిజెక్షన్స్, ఇట్లా చాలా రకాలు సమస్యలు. మా చిన్నబాబు పుట్టినప్పుడు కూడా చాలా ప్రాణాంతకమైన స్థితిలో నుంచి బయటపడి దేవుని కృప చేత బ్రతకడం. ఆ తర్వాత అది దాటుకుని వచ్చిన తర్వాత పరిచర్య గురించి ఒత్తిడి, ఇబ్బందులు. దాదాపు 5 సంవత్సరాలు పరిచర్యలో మందిరం ఏర్పాటు చేయడానికి మంగళగిరిలో వెతకడం, ఇంక్లూడింగ్ కోవిడ్ టైం అనుకోండి. ఆ 5 సంవత్సరాలు ఆ నలుగుడు. ఆ తర్వాత దేవుని కృప చేత దేవుడు సహాయం చేయగా అద్భుతంగా ఒక చక్కని మందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా పరిచర్య చేసుకుందాము నింపాదిగా. పిల్లలు ఇంకా పెరిగిపోతూ ఉంటారులే, పరిచర్య మీద దృష్టి పెట్టి దేవుని పని చేసుకుందాము అనుకునే సమయంలో అనుకోకుండా నాకు ఇబ్బంది అనిపించేది. ఆ ఇబ్బంది ఏంటి అంటే అది వెర్బలైజ్ చేసి చెప్పడం సాధ్యం కాదు. నొప్పి అని చెప్పడానికి లేదు, ఒక బాధ అని చెప్పడానికి లేదు, అయోమయం అని చెప్పడానికి లేదు. ఒక రకమైన సిచ్యువేషన్ నాలో వస్తూ ఉండేదన్నమాట. అది చాలాసార్లు నేను వస్తూ ఉన్నాను. హెడేక్స్ వచ్చేవి. హెడేక్స్తో పాటు ఇట్లా అనిపించేది. ఆరాధనకి మంగళగిరిలో మొదలుపెట్టిన ఆరంభంలో అక్కడ ఎవరో విశ్వాసులు లేరు కదా, ముందుగా వెళ్ళి అంతా శుభ్రం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా శుభ్రం చేసేటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అమ్మా నాన్న కింద శుభ్రం చేసేవారు, పిల్లలు కూడా శుభ్రం చేసేవారు. శ్రీధర్ గారు కూడా టెంపుల్ క్లీన్ చేసేవాళ్ళు చీపిరి పట్టుకొని. నేను మాత్రం రూమ్లో కూర్చొని కాదు, పడుకొని ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఒక రకంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది. ఆ ఇబ్బంది ఏంటో అర్థమవక చాలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఏంటి ప్రభువా, నేను పరిచర్య చేసుకోవాలని ఆరాటం అయితే ఉంటుంది కానీ నేనేం చేయలేకపోతున్నాను, కనీసం ఈ బాధ్యత కూడా నేను తీసుకోలేకపోతున్నాను అని బాధపడేదాన్ని. 2017లో నేను అనుకోకుండా బైక్ మీద వెళుతున్నప్పుడు పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ కణితి దగ్గర ఇక్కడ దెబ్బ తగిలి బాగా బ్లడ్ వచ్చేసింది. బ్లడ్ వచ్చేస్తే అప్పుడు అక్కడ ఎదురుగా ఉన్నటువంటి మల్లిక వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది. అక్కడితో మర్చిపోయాను. కానీ ఆ తర్వాత ఇయర్స్లో ఇట్ మైట్ బీ ఏ కాజ్ అని నేను అనుకుంటున్నాను. కానీ అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఆ సిచ్యువేషన్ కూడా ఒకవేళ ఇయర్స్ తర్వాత ఈ అనారోగ్యానికి కారణమైందేమో నాకు తెలీదు. అయితే హెడేక్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి నాకు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు 4 years చాలా డాక్టర్స్ దగ్గర, కనీసం ఒక 4 సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నప్పుడు నీకు సైనస్ ప్రాబ్లం అని కొంతమంది, కొన్నాళ్ళ తర్వాత మైగ్రేన్ హెడేక్ అని, తర్వాత క్లస్టర్ హెడేక్స్ అని మెడికేషన్ ఇస్తూ 4 years జరిగిపోయింది. అప్పటికి 4 CT scans కూడా, ఇయర్ CT scan నార్మల్, నోస్ CT scan నార్మల్, అట్లా అన్ని టెస్ట్లు నార్మల్ వస్తున్నాయి. కానీ ప్రాబ్లం కనిపిస్తుంది. ఏంటమ్మా సమస్య అంటే డాక్టర్కి నేను చెప్పలేకపోతున్నాను, మగతగా ఉంటుంది, ఉదయాన్నే లేవలేను, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు డాక్టర్కి చెప్పలేం కదా. సరే, వారు కూడా మెడిసిన్ ఇస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ టైంలో డాడీ యాక్సిడెంట్కి గురయ్యి సడన్గా చనిపోయారు. అలా చనిపోయినప్పుడు ఆ టైంలో నేను అది దగ్గరగా ఉండి చూడటం వల్ల చాలా ఏడుస్తూ ఉండేదాన్ని. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పెయిన్ నాకు ఇంకా ఎక్కువ వస్తూ ఉండేది. ఒకరోజు చాలా సాదాసీదాగా మేమిద్దరం మాట్లాడుకుంటా, ఇప్పటివరకు మీరు ఉపవాసాలు ఉంటానే వచ్చారు కదా, ఇంకా మీరు ఈ డిసెంబర్తో ఉపవాసం ఆపేసేయండి, నా ఆరోగ్యము బాగోక మీకు కూడా బాగోకపోతే ఏమవుతుంది, అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని చెప్పి అన్నాను. లేదు, నీ తలనొప్పి విషయంలో ఏదో ఒక పరిష్కారం దొరికేదాకా నేను ఉపవాసం ఉంటాను అంటే, నాకు నొప్పి తగ్గేది కాదు, మీరు చేసేది కాదు అంటే, ఆ మాట మీద వచ్చి డీప్ స్క్రూటినీ కోసం వెళ్దాము అని చెప్పి రమేష్ హాస్పిటల్కి న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళటం జరిగింది.
ఆ డాక్టర్ కూడా ఒక 6 మంత్స్ మెడిసిన్ వాడండి అన్నారు. లేదు డాక్టర్, నాకు 4 ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది, నాకు డీప్ అనాలిసిస్ చేయండి అంటే సరేనని సిటీ కాంట్రాస్ట్ అని చేశారు. అంటే ఇప్పుడు హార్ట్ కనుక ఎట్లయితే ఇంక్ ఎక్కించి చూస్తారో అట్లాగే ఇది కూడా తలలో నరాలకు ఇంక్ ఎక్కించి చూస్తారనమాట. ఆ స్కాన్ తీసినప్పుడు డాక్టర్ గారు వచ్చిన తర్వాత రిపోర్ట్స్ కన్నా ముందే ఆయనకి, నేను సిటీ స్కాన్ రూమ్ నుంచి డాక్టర్ రూమ్కి వెళ్ళేలోపే ఆయనకి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన బయటికి వెళ్ళమన్నారు. లేదండి, ఆవిడని ఉంచండి, మీరు ఆవిడ ముందు చెప్తేనే ఇంకా క్లారిటీ ఉంటుంది అని అంటే, సరే నా ముందే చెప్పండి అని అంటే, నీకు నర్వ్ ఇష్యూస్ ఉందమ్మా, చెవి దగ్గర ఒక 3 నర్వ్స్ ఉంటాయి. ఆ 3 నర్వ్స్ బాగా స్ట్రింక్ అయిపోయి కంప్రెస్ అయిపోయి మెత్తగా అయిపోయాయి అంటే నేను అన్నాను, నా బ్రెయిన్ బాగానే ఉందా అండి అన్నాను. ఆయన ఇంతకన్నా ఏం కావాలమ్మా అన్నారు కొంచెం విసుగ్గా అనేసరికి నా ఆలోచన ఏంటంటే, ఆ టైంలో నా బ్రెయిన్ బాగుంటే నా ఎబిలిటీస్ ఎక్కడికి పోవు, నాకు ఉన్న దేవుడిచ్చిన తలాంతులు కానీ నా శక్తి సామర్థ్యాలు ఇంకా నేను దేవుని కోసం వాడటానికి ఉంటాయి అని అనిపించింది. ఆ టైంలో ఆ తర్వాత నేను అనుకున్నాను, నా ప్రాణం మీదకి వచ్చింది అన్నప్పుడు నా జీవితం గురించి భయం వేయాలి, నా భర్త నా పిల్లలో జ్ఞాపకం రావాలి, కానీ నాకు దేవుని పరిచర్య జ్ఞాపకం వచ్చింది కదా, సరే నేను రైట్ ట్రాక్లోనే ఉన్నాను, నేను ప్యాషనేట్గానే ఉన్నాను, సంతోషం అనుకున్నాను. ఆ తర్వాత డాక్టరు, మీరు బెస్ట్ డాక్టర్ని చూస్ చేసుకోండి అని పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత మరలా అప్పుడు మంగళగిరిలో ప్రేయర్ ఉంది, 1 గంటే టైం ఉంది నాకు ఇంట్లో. శ్రీధర్ గారు అన్నారు, ఇది వచ్చిందాన్ని మనం ఏం చేయలేము, దీన్ని ఎలా ఎదుర్కోవాలో దాన్ని ఆలోచించుకోవాలి మనం అని చెప్పన్నారు. అప్పుడు అనిపించింది, వచ్చిన దాన్ని ఎదుర్కోవడానికి నాకు 2 మార్గాలు. ఒకటి బాధపడుతూ భయంతో ఎదుర్కోవడమా, లేదా ధైర్యంగా దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళడమా అని చెప్పి అనిపించింది. నేను ఆ 2వ మార్గాన్ని ఎంచుకుంటాను. దీన్ని నేను ఎట్లాగూ మార్చలేను, కానీ ముందు జరగబోయే దాన్ని నేను స్ట్రాంగ్గా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత అది నవంబర్ 24th తెలిసింది. అట్లా తెలిసిన తర్వాత ఈ డాక్టర్స్, ఆ డాక్టర్స్ అని ఈ డాక్టర్స్ అని చాలామంది దగ్గరికి వెళ్ళి ఒపీనియన్స్ కనుక్కుంటా ఉన్నాం. అలా కనుక్కుంటున్నప్పుడు అసలు మీకు ఇది ఎలా తెలిసింది, మీరు ఎలా కనిపెట్టారు, ఎవరు చెప్పారు మీకు అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ నర్వ్స్ అట్లా అయినప్పుడు డెఫినెట్గా అది శరీరంలో ఏదో ఒక పెద్ద ఇబ్బందిని తీసుకొస్తేనే, అంటే ఆ ఫేషియల్ నర్వ్లో వచ్చే మార్పులు కానీ అట్లాంటి మార్పుల ద్వారానే తెలుస్తుంది, మీరు ఎందుకు చేయించుకున్నారు అని డాక్టర్స్ అడిగేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ డాక్టర్ అన్నారు, అసలు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి, చాలా ఇబ్బంది అని చెప్పి అన్నారు. ఎందుకంటే దేవుడు ఈ తలలో కూడా 12 కపాల నాడులు అంటారు, కార్నియల్ నర్వ్స్ అంటారు. ఇటు 12 నర్వ్స్ని పెట్టాడనమాట. ఈ 12 2 జతలు ఏం చేస్తాయంటే ఈ ఎంటైర్ బాడీని మానిటర్ చేస్తూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందులో నాకు ఎడం వైపు 3 నరాలు, అదేంటంటే వెస్టిబులర్ నర్వ్, హియరింగ్ నర్వ్, ఫేషియల్ నర్వ్, ఈ 3 చాలా దగ్గరగా ఉంటాయి. వినికిడి నర్వ్ అంటే కొంచెం వినికిడి పోయినా ఇంకో చెవి ఉంటుంది. బ్యాలెన్స్ నర్వ్ కూడా నాకు పర్వాలేదు అనిపించింది, కానీ ఫేషియల్ నర్వ్ అనేసరికి నాకు చాలా ఇది అనిపించింది. రిపోర్ట్స్ రాగానే నేను మొత్తం అంతా సెర్చ్ చేసి ఇది ఇట్లాగా అని అంతా తెలుసుకున్నాను. అంతా తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది దీని కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి ఫర్దర్ పోస్ట్ సర్జరీలో, దీన్ని నేను ఫేస్ చేయగలగాలి అని చెప్పి నన్ను నేను ధైర్యం తెచ్చుకుంటా ప్రిపేర్ అవుతా వస్తున్నాను. ఒకటే అనుకున్నాను, ఇది దేవుడు అనుమతించాడు కాబట్టి నేను అంగీకరించాలి అంతే. దీని ద్వారా దేవుడు నన్ను ముందుకు నడిపించడానికి నాకు శక్తి ఇస్తాడనిపించింది. ఆ తర్వాత
కిమ్స్‌లోకి వెళ్ళి ట్రీట్ చేయించుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యాం. అయితే అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటేనే 2 మంత్స్ పడుతుంది. అలాంటి సిచ్యువేషన్‌లో మన పర్వతనేని పద్మాంటి వాళ్ళ అబ్బాయి డాక్టర్ ప్రతాప్ పర్వతనేని గారు అపాయింట్మెంట్ వచ్చే విషయంలో మాకు చాలా ఫేవర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నారు, "ఈ సర్జరీ గురించి నీకు తెలుసా అమ్మా? మా జూనియర్ డాక్టర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారా?" అంటే ఇచ్చారండి అని. యాక్చువల్గా ఈ సర్జరీ చేయించుకుంటే వచ్చే కాంప్లికేషన్ చూసి చాలామంది పారిపోతారు, చేయించుకోరు, అలానే ఉండడానికి ఇష్టపడతారు. మరి నువ్వు ప్రిపేర్డ్గా వచ్చావా అన్న. అవునండి వచ్చాను అన్న. లేదమ్మా నీది అంత అర్జెంట్ సర్జరీ కాదు, నువ్వు ఒక 2 మంత్స్ ఆగిరా అన్నారు. లేదండి మా బాబుకి 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి, ఒకే సమయంలో ఇద్దరిని మమ్మల్ని చూసుకోవడం కష్టం కాబట్టి నాకు వీలైనంత తొందరగా సర్జరీ చేసేయండి అన్నాను. ఆయన ఆ కాన్ఫిడెన్స్ చూసి అట్లాగే ఆయన యాక్సెప్ట్ చేసి December 19th సర్జరీ డేట్ ఇచ్చారు. ఆ టైంలో మమ్మీ ఎవరింటికి రాలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మా అక్కని సర్జరీకి తోడుగా తీసుకొని వెళ్దాము అంటే తనకి సడన్గా కాఫ్, కోల్డ్, ఫీవర్ వచ్చినాయి. అలాంటి వాళ్ళని అక్కడ హాస్పిటల్లో అలౌ చేయరు. అట్లాంటి తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మీని తీసుకువెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్ దగ్గరలో ఒక రూమ్ తీసుకుందాము అనుకున్నాము. అప్పుడు పాస్టర్ గారు మోజెస్ అంకుల్ ఫోన్ చేసి, "శ్రీధర్ ఏంటి ఎలా అనుకుంటున్నారు ఏంటి" అంటే ఇట్లా అని చెప్తే, "అలా కాదు, మీరు ఎక్కడా ఉండొద్దు, అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు, అసలే పుట్టిడు కష్టంలో ఉంది, మీరు కూకట్పల్లి వెళ్ళండి" అని చెప్పారు. చెప్పి ఆ తర్వాత నిరీక్షణ అన్నయ్య కూడా ఫోన్ చేసి ఇట్లా అని చెప్పారు. పాస్టర్ గారు అక్కడ వారు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి ఒక గెస్ట్ రూమ్ ఉంటుందన్నమాట. రూమ్ చాలా విశాలంగా చక్కగా ఉంటుందన్నమాట. కనీస ఏర్పాట్లు చక్కగా అంతా బాగుంటుంది. ప్రేయర్ చేసుకోవడానికి ఏకాంతంగా అక్కడ దేవుని సన్నిధిలో గడపడానికి వినియోగించుకునేవారంట. ఆ గెస్ట్ రూమ్ని రమ్యకి ఇవ్వండి అని చెప్పారంట. అయ్యో వద్దు, మేము అది కాకుండా వేరే తీసుకుంటామంటే, లేదు అక్కడ తనకి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి పంపించారు. నిజంగా అక్కడ ఆ ప్రార్థన గదేమో అది నాకు చాలా ఎంతో పీస్ ఆఫ్ మైండ్ అనిపించేది అట్లాంటి సిచ్యువేషన్లో కూడా. ఆ తర్వాత సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత 3rd డే ఒకరోజు నేను కూర్చుని చూసినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నా పెదవు నాకు కనిపిస్తూ ఉంది. ఇక్కడికి ఉండి నా పెదవు నాకు కనిపిస్తూ ఉంది. ఓహో, నేను చదివానుగా, అర్థమైంది, నాకు మూతి వంకర పోయిందనమాట, ఇది ఈ సర్జరీలో తప్పనిసరి అని చెప్పారు కదా అని అనుకొని ఆ భుజం మీద నేను తలవాల్చి పడుకుని టైం చూసినప్పుడు ఉదయం 6:30 అయింది. 6:30 అయితే నన్ను నేను గుర్తుంచుకొని చూసి, ఓ ఇలా ఉన్నానన్నమాట నేను అని వెంటనే, ప్రభువా నువ్వు నన్ను చూస్తున్నావా నేను ఎలా ఉన్నానో అని అడిగాను. వెంటనే అలా చూస్తుండగానే దేవుడు దర్శనాన్ని చూపించాడు. అదేంటంటే నా తలవైపు, నా వెనక వైపు నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టు, ఉదయిస్తున్నప్పుడు ఆ ఉదయించే ఒక కిరణం వచ్చి హాస్పిటల్లో వాల్ ఉంటుంది, ఆ వాల్ ప్లేస్లో ఒక సైడ్ అంతా పెద్ద మిర్రర్ ఉంటుందన్నమాట, గ్లాస్ డోర్ అనమాట. అట్లా దాన్ని ఢీకొని ఆ రేసు లోపలికి వచ్చి నాకు ఒక 1.5 అడుగున్నర ఎత్తు ఇంగ్లీష్ అక్షరాల్లో కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఐఎమ్ వాచింగ్ యూ, మై ఐస్ ఆర్ అపాన్ యూ, ఐ విల్ బ్లెస్ యూ అని. నేను నిన్ను చూస్తున్నాను, నా కనుదృష్టి నీ మీదే ఉంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి మాట్లాడాడు. అలానే తలవాల్చుకొని పడుకున్నాను అనమాట. 3rd డే డిశ్చార్జ్ అయ్యాము. 5th డే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇంటికి వచ్చాక అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే అప్పుడు నన్ను తీక్షణంగా చూసుకుంటే నా లెఫ్ట్ సైడ్లో ఫేస్లో అసలు కదలికేం లేదు. నాకు చాలా విచిత్రమైన పరిస్థితి. నేను చాలా షాక్ అయ్యాను. నేను చాలా చదివాను కానీ ఆ చదివింది దానికి చూసేదానికి చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. నా అనుభవంలోనికి వచ్చేసరికి కన్ను స్పందించడం లేదు, నవ్వడానికి ప్రయత్నిస్తున్నా ఏమీ రావడం లేదు. ఓహో, ఫేషియల్ ప్యాలసీ అంటే ఇలా ఉంటుందా అని చెప్పి అర్థమైంది. అప్పుడు
ఆ శూన్యము, ఆ నిర్జీవమైన స్థితి ఒక పక్క, కదలికుండి జీవం ఉన్న పరిస్థితి ఒక పక్క, ఆ స్ట్రేంజ్ కాంబినేషన్‌ని అసలు ఎవరు ఎప్పుడు ఊహించలేరు, చూడలేము. వెరీ రేర్ కేస్ అనమాట. నా కేస్ కూడా చాలా అరుదుగా తక్కువ మందికి వచ్చే సిచ్యువేషన్‌కి నేను గురయ్యాను. ఆ సిచ్యువేషన్‌లో సెవెంత్ డే నేను అలా పడుకొని ఉన్నప్పుడు నాకు మరలా దేవుడు ఒక దర్శనం చూపించాడు. అదేంటంటే నా గదంతా చిక్కటి తెల్లటి పొగతో నిండిపోయింది. నేను ఒక్కోసారి కళ్ళు మగతగా ఉంటుంది కదా, ఆ మగత మీద నాకేం కనిపించట్లేదు అనుకొని నేను కళ్ళు సరిచేసుకొని నేను బాగా స్పష్టంగా చూశాను. ఆ చిక్కటి పొగ ఇంకా ఏమీ కనిపించడం లేదు, తెల్లగా ఆవరించి ఉందన్నమాట. అప్పుడు నేను చూస్తూ ఉంటే నేను ముడుచుకొని పడుకున్నంత వరకు ఆ బెడ్ చాలా విశాలంగా ఉంది. నేను ముడుచుకొని పడుకున్నంత వరకే ఆ మబ్బు పింఛర్ లాంటివి ఒక 2 అడుగులు ఎత్తు ఉంటుంది, ఒక అర అడుగు మాత్రమే వెడల్పు ఉంటుందన్నమాట. ఆ మబ్బు పింజర్ లాంటివి వాటి అంచులు మాత్రం రెక్కలకి ఉండే అంచుల్లాగా ఉన్నాయి. ఇట్లా కర్వ్స్ వచ్చి ఈకలు ఉంటాయి చూసారా, మొత్తమేమో మబ్బు పింజర్లాగా తేలిగ్గా కనిపిస్తూ ఉంది పొగలా. ఆ అంచులేమో దూతల రెక్కల్లాంటి రెక్కలతో అట్లా కనిపిస్తూ ఉందన్నమాట. అట్లాంటి పిక్చర్ కూడా నేను అసలు చూడలేదు. రెక్కల్ని చూస్తాము, మబ్బు పింజర్ని చూస్తాం, కానీ 2 కలిపి అలా నా చుట్టూ, నేను పడుకున్నంత చుట్టూ దట్టంగా నిలబడి నా చుట్టూ ఉన్నాయి అన్నమాట. ఒక క్షణం అది చూసి నేను ఇంకా భూలోకంలోనే ఉన్నానా, వెళ్ళిపోయానా అనిపించింది. మరలా అప్పుడు ఓకే, నేను ఇక్కడే ఉన్నాను. అది నేను చాలా క్లియర్గా ఫీల్ అయ్యాను అనమాట. అది ఏదో నేను ట్రాన్స్లో ఉన్నప్పుడు, మగతలో ఉన్నప్పుడు నేను ఫీల్ అయింది కాదు. నేను చెక్ చేసుకుంటా దాన్ని అంత స్పష్టంగా చూశాను. అలా ఆ దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించేది, నా పరిస్థితి చూసినప్పుడు మనం కనుక చిన్నప్పుడు ఏదైనా ఒక నీళ్లు చల్లితే ఒక్కసారిగా వాళ్ళకి శాపం వచ్చేసి మారిపోతారు చూసారా, అట్లా అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ అలా శాపం పొందినట్టు అయిపోయింది. నేను నిజంగా ఐఎమ్ ఏ కస్డ్ అని చెప్పి నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉండేది. అట్లా అనిపించినప్పుడు దేవుడు ఇచ్చే దర్శనాలు, దేవుడు మాట్లాడే మాటలు ఏం చేసాయంటే, లేదు ఇది దేవుని చిత్తంలో నాకు అనుమతించబడిందే అని నేను ధైర్యం చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉండేది. 119వ కీర్తన 92వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. ఖచ్చితంగా దేవుని మాటలు, దేవుని దర్శనాల చేత ఆ టైంలో ఆ స్ట్రగుల్ని నేను ఫేస్ చేయడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. ఎవరైనా సర్జరీ చేయించుకుంటే ఆ సర్జరీ పెయిన్ కొన్నాళ్ళు ఉంటుంది, కానీ ఈ సర్జరీ తర్వాత ఇది సంవత్సరాల తరబడి లేదా పర్మనెంట్గా నా మీద ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసి కూడా నేను దాని నుండి వెళ్ళడానికి దేవుడు నాకు ఎంత శక్తినిచ్చాడో. సర్జరీకి ముందు కూడా నాకు రికరెంట్ హెడేక్స్ వస్తూ ఉండేవి. అలా హెడేక్స్ వస్తూ ఉన్నప్పుడు ఆ హెడేక్లో నేను ఫ్రస్ట్రేట్ అవడం కానీ, ఇంకొకళ్ళ మీద విసుక్కోవడం, కోపపడటం, అసలు అలాంటివి ఏం చేసేదాన్ని కాదు. ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే కామ్గా వెళ్ళి అలా మంచం మీద పడుకుని ఉండేదాన్ని. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసి ఎట్లా అయిపోయానంటే, జస్ట్ నేను ఒక టేబుల్ చైర్ మీద కూర్చుని ఏదో అలా కదలకుండా ఆఫీస్ వర్క్ మాత్రం చేయగలిగాను అంత, ఇంకా అదికి మించి ఇంకేమీ చేయలేనట్టుగా అయిపోయేదాన్ని అనమాట. ఒక్కోసారి నేనే బ్లేమ్ చేసుకునేదాన్ని, నేను లేజీగా అవుతున్నానా లేకపోతే నేను ఇలా అవుతున్నానా అని నాకు తెలియక నేనే బ్లేమ్ చేసుకుంటూ ఉండేదాన్ని. చాలాసార్లు ఉపవాసం ఉండలేనప్పుడు, భోజనం చేయాల్సి వచ్చినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, నేను చాలా గిల్టీగా తింటూ ఉండేదాన్ని. నాకు ఇన్ని అవసరతలు పరిచర్యలో ఇవి ఉన్నప్పుడు, తోటి మనిషి ఉపవాసం ఉంటున్నప్పుడు నేను ఇలా 3 పూట్ల తింటున్నానని, నేను తినే భోజనం కూడా చాలా సంవత్సరాలు ఆ రుచి ఏంటో తెలియకుండా, ఆ భోజనం చేసిన తృప్తి ఏంటో తెలియకుండా అన్యమనస్కంగా అయిష్టంగా తీసుకుంటూ ఉండేదాన్ని. నాలో జరుగుతున్నది ఏంటో, ఆ ఇబ్బంది ఏంటో అసలు నాకే అర్థమయ్యేది కాదు. కానీ ఇందులో నాకేమనిపించిందంటే, ఎమోషనల్గా నేను ఎక్కడ వీక్ అయ్యి అది నా క్యారెక్టర్ మీద కానీ, నా భక్తి మీద కానీ ప్రభావం చూపించకుండా నేను ఎలా ఉన్నానో
నన్ను అలాగే ఉంచగలిగిన కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. నాలో ఉన్న ఆత్మఫలం యొక్క గుణాలు ఉన్నాయి చూసారా, అవి బాగా స్ట్రాంగ్గా హోల్డ్ చేసి ఉంచాయి నా ఎమోషన్స్ని, నా క్యారెక్టర్ని కాపాడాయి అని చెప్పి నాకు అనిపించింది. గొంగళపురికి కనుక సీతాకోక చిలుకగా మారటానికి 21 రోజుల ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైంలో అది ఆహారం తీసుకోదు, దూరంగా ఉంటుంది, ఎక్కువ చీకటిగా ఉంటుంది. అట్లాంటి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అన్నది నా లైఫ్లో దేవుడు అనుమతించాడా? ఇట్లాంటి సీజన్ ఆఫ్ పెయిన్లో దేవుడు నన్ను ఎలా తయారు చేయాలనుకుంటున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటి? దీని తర్వాత దేవుడు నన్ను తనకు మహిమకరంగా ఎలా నా అంతరంగ రూపాన్ని మార్చబోతున్నాడు అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఉండేదాన్ని. ఇట్లాగే సర్జరీ అయిన తర్వాత ఒకసారి లతక్క ప్రసాద్ అన్నయ్య వచ్చి చూసి మేము రోజు చూసే అమ్మాయి ఇట్లా చూడాల్సి వస్తుందంటే చాలా బాధగా ఉంది అని చెప్పి ఒక్కసారిగా నన్ను అలా చూడటం అనేసరికి అందరికీ కష్టమైంది. సర్జరీ అప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి జూనియర్ డాక్టర్స్ చెప్పారు, చూడండి మీకు చెవికి కదా సర్జరీ చేసేది, మీకు ఇక్కడ వరకు జుట్టు తీసేస్తే సరిపోతుంది, కానీ మీకు మొత్తం జుట్టు తీసేస్తే మంచిది, ఎందుకంటే 2 months వరకు హెడ్ బాత్ చేయకూడదు, అప్పుడు అందులో ఉన్న ఆయిల్ వచ్చి ఈ స్టిచ్చెస్ మీద పడి ఇన్ఫెక్షన్ అవుతుంది, కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అని అన్నారు. అంటే లేదు కంప్లీట్ షేవ్ చేయండి అని శ్రీధర్ గారు చెప్పేశారు. అదే రాసేసిన తర్వాత నేను అనుకున్నాను, రూమ్లోకి వచ్చిన ప్రతిసారి మా మమ్మీ నేను ఇద్దరు ఉంటే బీపీ చూడటానికని ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ పేషెంట్ తననుకొని తన్ని కూర్చోమనేవాళ్ళు, కూర్చోండి బీపీ చూస్తాం, చూడటానికి నన్ను ఎవరు పేషెంట్ అని చెప్పి రికగ్నైజ్ చేసేవాళ్ళు కాదు. అయితే ఆ హెడ్ షేవ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, నేనేమనుకున్నాను, ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ధైర్యంగా దీన్ని ఎదుర్కొంటానని చెప్పాను కదా, నేను అలాగే ఉండాలి అని చెప్పి వాళ్ళు వచ్చి తీస్తూ ఉన్నప్పుడు నా ఎదురుగా ఆ గ్లాస్ విండోస్లోంచి మారిపోతుందని నా రూపం కనిపిస్తుంది. ఒక్క చుక్క కంటి నీరు కూడా నాలో నుంచి రాకూడదు అని చెప్పి నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటా, ఇలాంటివి కాదు నన్ను బాధ పెట్టేవి అని నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటా అలా దానికి ప్రిపేర్ అవుతూ వచ్చాను అనమాట. అలా అని నేను బాధపడలేదని ఏడవలేదని కాదు, చాలాసార్లు జరిగాయి, కానీ 2 విషయాల్లో మాత్రం చాలా బాధ అనిపించింది. ఒకసారి ఇక్కడ స్టార్టింగ్లో విజయవాడ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నాం కదా, ఆ డాక్టర్ ఏమన్నారంటే, ఇంకా అసలు ఉపయోగం లేదమ్మా, చాలా కష్టమమ్మా అని అన్నారు. ఎందుకంటే ఈ సర్జరీ జరిగేటప్పుడు కనుక బ్రెయిన్ ఫంక్షన్ ఏమన్నా డిస్టర్బ్ అయితే ఒకవైపు పారాలసిస్ రావచ్చు, లేదా మెమరీ లాస్ అవ్వచ్చు, లేదా క్రిటికల్ ఇష్యూస్ ఏవైనా ఎదుర్కోవచ్చు. ఆ తర్వాత కాలంలో లైఫ్ అన్నది ఎలా ఉంటుందో వారు ఛాన్స్ తీసుకోరు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన అవి చెప్తా ఉన్నప్పుడు బయటకు వచ్చి శ్రీధర్ గారితో అన్నాను, ఏమండి నాకు ఇంకా పిల్లాడి మీదను పరిచర్య మీద ప్రీతి తగ్గలేదండి అని చెప్పి బాగా ఏడ్చేశాను హాస్పిటల్లోనే. వాడు పుట్టి 5 ఏళ్ళే అయింది, పరిచర్య అయితే 1 సంవత్సరం కూడా అవ్వలేదు. నేనేం చేశానండి, నేనేం పాపం చేశాను? నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి కీడు కోరుకోలేదు. చిన్నతనం నుండి నాకు తెలిసిన దగ్గర నుంచి నేను చూసినవి ఎదుర్కొన్నవన్నీ ఆలోచన చేసుకుంటా వచ్చి నేను ఎక్కడ పాపం చేశాను, నేను ఎక్కడ తప్పు చేశాను? ఇన్నాళ్ళు నువ్వు నన్ను సిద్ధం చేసింది పరిచర్య చేయటానికే కదా, మరి చేయాలనుకునే సమయానికి ఏమీ చేయలేని నిస్సత్తుతో అయిపోయాను. సరే, ఒకవేళ నేను అంత పెద్ద ఘోర పాపమే చేస్తుంటే నువ్వు క్షమించేవాడివే కానీ శిక్షించేవాడో కాదు కదా అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ వచ్చేదాన్ని. ఒక 2-3 సార్లు మాత్రం ఇది నాకు ఎందుకు అనుమతించావు ప్రభువా అని చెప్పి అడిగాను. కానీ 100 సార్లకు పైగా ఈ 20 monthsలో ఇది నీ చిత్తం అని నేను నమ్ముతున్నాను, దాని గుండా నన్ను నడిపించు ప్రభువా అని ముందుకు వెళ్తూ వస్తున్నాను. ఆ 2వ సందర్భం అన్నాను కదా, ఏడ్చిన సందర్భం. సర్జరీ అయిన వారం తర్వాత ఒకరోజు బాబుకి చిన్నాడికి ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అదిగో అమ్మతో మాట్లాడు అని చెప్పి ఆడియో కాల్, వీడియో కాల్ కాదు, అంటే అమ్మ బాగున్నావా, ఏం చేస్తున్నావు అంటే పొడిగా సమాధానం చెప్పాడు. ఆ తర్వాత నేను ఇంకో ప్రశ్న అడిగితే ఇది అమ్మ కాదు అని చెప్పి ఫోన్ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు చాలా బాధ అనిపించింది. పిల్లాడు కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో
అయిపోయాను అని. అప్పుడు వాయిస్ కూడా సరిగా లేదు. ఎందుకంటే గొంతులో చూపేయటం వల్ల ఒక వారం రోజులు గొంతు ఇదయింది. యాక్చువల్గా ఇది గొంతు వరకు కూడా ఎఫెక్ట్ అవ్వాల్సింది, కానీ గొంతుకి ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకోకుండా దేవుడు కృప చూపించాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, శ్రమదినమందు కృంగిన వాడనైన ఎడల చేతగాని వాడనవుదును. ఇది నా బ్రేవ్ స్టోరీ అని నేను చెప్పను, కానీ హానెస్ట్గా నా ఎమోషన్స్ని, నా పెయిన్ జర్నీని, నా స్పిరిచువల్ లైఫ్ని కలిపి మీతో పంచుకుంటున్నాను. ఒక్కోసారి నాకు ఏడవటానికి ఒక ప్లేస్ కావాలనిపించేది. ఒక ఎత్తైన చోటు కూర్చొని చుట్టూ పచ్చదనం ఉండి ఆ పచ్చదనాన్ని చూస్తా ఏడవాలనిపించేది. ఒక్కోసారి ఒక సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని సముద్రాన్ని చూస్తా ఒక్కదాన్ని ఏడవాలనిపించేది. అందరూ హ్యాపీ వెకేషన్స్కి వెళ్తారు కదా, నాకు అట్లాంటి చోట్లకు వెళ్ళాలని అనిపించినప్పుడు నేనే వీపింగ్ వెకేషన్ అని పెట్టుకున్నాను. అట్లాగే దేవుడు నాకు ఒకసారి వెళ్ళడానికి కృప చూపించాడు. అది వైజాగ్లో ఉదయాన్నే వెళ్ళి బీచ్ దగ్గర అక్కడ రాళ్ళ కుప్పు ఉంటే దాని మీదకి ఎక్కించమని అడిగి ఎక్కి కూర్చుని ఉదయమే ఆ సముద్రంలో ఉన్న అలలు చూస్తా మనసులో దేవునితో మాట్లాడుకుంటా చాలా దుఃఖాన్ని అంతటినీ దేవుని ముందు వెళ్ళగక్కున్నాను అనమాట. అది వీపింగ్ వెకేషన్, అది కూడా ఫుల్ఫిల్ చేశాడు. ఈ ప్రాసెస్లో దేవుడు మనకి ఎలా అనిపిస్తాడు అన్నది, ఆయన మనం ఎలా చూస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుడు చాలా మంచివాడు నా విషయంలో, అందరి విషయాల్లో కూడా. ఎందుకంటే దేవుడు నాకు మందును ముందు పంపించి తర్వాత గాయాన్ని పంపాడు. అదేంటంటే మా చిన్నబాబు, వాడు ఎంత నన్ను ఎంగేజ్ చేస్తాడంటే, ఎంత బిజీ చేస్తాడంటే, వాడు నా టైంని బాగా ఆక్యుపై చేయటం వల్ల నా గురించి నేను ఎక్కువ ఆలోచించుకోవడానికి అవకాశం లేకుండా ఎన్నోసార్లు దేవుడు నాకు వీడి మాటలు కానీ వీడి ప్రజెన్స్ కానీ నాకు గొప్ప మందులా ఇచ్చాడు అనిపిస్తుంది. ఒక్కోసారి వాడు ఈ వంకర మొహాన్ని చూసి ఎన్ని ముద్దులు పెడతాడో నేను అనుకుంటాను, తల్లిలో ఉన్న లోపం పిల్లలకు కనిపించదా? ఇలా ఉన్నాను కదా, వీడు ఎందుకు ఇంత ప్రేమగా ఇన్ని ముద్దులు పెడతాడు? దేవుని ప్రేమ కూడా ఇలాంటిదే. మనలో ఎన్ని లోపాలు ఉన్నా సరే ఆ లోపాలు కనిపించు, ఆ ప్రేమే కనిపిస్తుంది. నిజంగా దేవుని ప్రేమ కూడా ఒక్క రవ్వంతా నా బిడ్డ రూపంలో నేను ప్రత్యక్షంగా చూడటానికి సహాయం చేశాడు. ఈరోజు ఇంకా మన జీవితాల్లో ఈ విధంగా దేవుని కృపను అనుభవిస్తున్నా ఉంటే కారణం ఏదైనా ఉందంటే అది మన లోపాలని చూచి కాదు. దేవుడు మన లోపాలని చూడలేడు. ఎందుకంటే ఆ ప్రేమ ఆయనకు అడ్డు వచ్చి ఆ లోపాలన్నింటినీ కప్పి ప్రేమతో మనల్ని ఆయనకు సమీపం అయ్యేలాగా చేస్తుంది. లూకాసు వార్తలో మనం చాలాసార్లు ప్రసంగం విన్నాం కదా, 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక స్త్రీ 10 వెండి నాణాల్లో ఒక వెండి నాణాన్ని పోగొట్టుకొని ఇల్లంతా ఊడ్చి వెతుక్కుంది అని. ఆ స్త్రీ ఒక్క నాణమే పోగొట్టుకుంది, కానీ నేను నాకున్న 10 క్వాలిటీస్ పోగొట్టుకున్నాను అని ఆలోచించుకునేదాన్ని. అది ఎలా అంటే కనురెప్ప కదిలేది కాదు, కన్నీరు వచ్చేది కాదు, వాసన ఇటువైపు తెలియదు, చలనం లేదు, స్పర్శ లేదు, వినికిడి తగ్గింది, రుచి తెలియదు, నవ్వు లేదు, మాట స్పష్టత కూడా ఉండేది కాదు. ఇన్నింటిని బేర్ చేస్తా నేను అసలు ఎలా పరిచర్య చేయగలను? ఎవరైనా వస్తే ఒక చిరునవ్వు నవ్వటానికి, వాళ్ళ కోసం కన్నీటి ప్రార్థన చేయడానికి నా దగ్గర కన్నీటి చుక్క లేదు, ఒక నవ్వు లేదు. నన్ను చూసి ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరకు వస్తారా? కొత్త వారు ఎవరైనా వస్తే అత్తయ్య మీరు వెళ్ళండి, ఏమండి మీరు వెళ్ళండి, వారెవరో కనుక్కోండి అని చెప్పి వాళ్ళని ముందు పంపిస్తూ ఉంటాను. ఇలా నేను ఎలా పరిచర్యను కొనసాగించగలను? ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్కి వచ్చాను. నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేసింది, ఎలా ఉన్నా సరే గడిచిపోతుంది. కానీ నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళినంత మాత్రాన అందరూ రిసీవ్ చేసుకోవాలని ఉంది. ఇన్ని సంవత్సరాలు నాకు ఎన్నో విషయాల్లో నలగొట్టి నేర్పించి తలపిచ్చేసి నన్ను పక్కన పెట్టేసావా, నేను ఇంకా నీకు అక్కర్లేదా అని చాలాసార్లు అనిపిస్తూ దేవునితో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఈ ఆఫీస్లో ఈ 15 సంవత్సరాల్లో దైవ సేవకులు వారి వారి సంఘాల్లో జరిగే సాక్ష్యాలను పంపిస్తూ ఉంటారు.
వాటిని నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను. ఈ 15 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 1000 టెస్టిమనీస్ని నేను ట్రాన్స్లేట్ చేసుంటాను. కానీ నా టెస్టిమనీ మాత్రం చాలా డిఫరెంట్. అది ఎప్పుడూ నేను రాసింది కాదు, విన్నది కాదు. దేవుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ గుండా నన్ను నడిపించాడు. సర్జరీ అయిన తర్వాత ఒక ఫస్ట్ మంత్ కంప్లీట్గా 1.5 మంత్ రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికి నేను 5 సెమిస్టర్స్ ఎండి కోర్స్ కంప్లీట్ చేసున్నాను. ఆ లాస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేయాలి. అయితే నేను దాన్ని చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఈ కన్ను రెప్ప పడకపోవడం వల్ల ఎక్కువసేపు చూస్తూ ఉండలేను. అట్లాంటి సిచ్యువేషన్లో దాని దగ్గర కంప్యూటర్ ముందు కూర్చుని రాయాలి అనుకున్నాను. ఇప్పుడు నువ్వు రాయకపోతే వచ్చిన నష్టమేమీ లేదు, ఎవరు అడగరు, నువ్వు ఆల్రెడీ 5 సెమిస్టర్స్ నేర్చుకున్నావు, నీకు సర్టిఫికేట్ అక్కర్లేదు, ఆ కోర్సు అక్కర్లేదు, నువ్వు ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకున్నావు, ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడద్దు అన్నా. లేదు, నేను మొదలుపెట్టింది పూర్తి చేయాలి ఎట్లాగైనా సరే అని చెప్పి ఒక కన్ను తో చేతిని మూసుకొని ఒక కన్నుతో చదువుతూ రాస్తూ ఆ పేజ్ పైకి వెళ్ళిపోతూ ఉండేది. మరలా ఆ వేలు తీసుకొని పేపర్ మీద పెట్టుకొని స్ట్రైట్ లైన్ చూసుకుంటూ అలా ఐ డ్రాప్స్ వేసుకుంటూ రాస్తూ 6th సెమిస్టర్ను కూడా కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ 2nd మంత్ నుంచి కూడా ఖాళీగా ఉండాలనుకోలేదు నేను. 3rd మంత్ సర్జరీ అయిన 3rd మంత్కి వచ్చిన తర్వాత మందిరంలో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి వెళ్ళలేదు. అదే మొదటి సంవత్సరం. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకసారి వెళ్ళి మందిరంలో అసలు జరిగింది ఏంటో చెప్తే బాగుంటుందని చెప్పి వెళ్ళాలనుకున్నాను. అదే టైంలో ఇక్కడ ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ గారు సురేష్ గారు కూడా అమెరికా వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో నా అవసరత నాకు కనిపించింది. నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఉందని నాకే అనిపించి ఈ 3rd మంత్లో అప్పటికీ పెద్ద మార్పేమీ లేదు. 2 నెలల తర్వాత కంటి రెప్ప కొంచెం పడిందనమాట. ఆ తర్వాత 3rd మంత్కి వచ్చేసరికి నేను ఎలా ఉన్నానంటే కొంచెం జుట్టు వచ్చి బాయ్ కట్ లాగా ఉండి ముసుగేసేసుకొని కళ్ళజోడు పెట్టుకొని ఆల్రెడీ మూతి కూడా చాలా వంకరగా ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఆఫీస్కి వెళ్ళాలా అని చెప్పి అనిపించినప్పుడు నాకు ఒకటే ఆలోచన వచ్చింది. నేను ఇంట్లో ఉండి నన్ను నేను దాచుకోవడం కంటే నేను నా అగ్లీ ఫేస్తో బయటికి వెళ్ళైనా సరే దేవుని పని చేయగలిగితే అంతే చాలనిపించేది. ఆ రోడ్డు మీద అట్లా నడిచి వస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఉంటారు, ఎవరైనా భయపడితే అని చాట్ చేసుకుని త్వరగా వెళ్ళిపోవడం. ఏమవుతుంది, నేను రాకపోతే పని జరుగుతుంది, నన్ను ఇబ్బంది పెట్టేవారు లేరు. కానీ ఏంటి ఈ పిచ్చితనం, నాకు ఏంటి ఆరాటం, నాకే అర్థమయ్యేది కాదు. దేవుని పని అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో నేనే చేసేయాలి, అంతా నేనే పొందేసుకోవాలి అన్నట్టు ఆ తపన ఎక్కువగా ఉంటూ ఉండేది. చిన్న బాబు పుట్టినప్పుడు కూడా అంతే. 24 days వాడు హాస్పిటలైజ్ అయి ఉన్నప్పటికీ కూడా వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నేను చేయాలి అని చెప్పి ఆ తొందర ఆరాటం అన్నది నాకు ఏదో ఒకసారి వచ్చింది కాదు. అట్లాంటి ప్యాషనేట్గా ఆలోచించే నాకు దేవుడు ఎందుకు ఒక బ్రేక్ వేశాడు, ఇది ఫుల్ స్టాపా కామనా అని నాకే అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత నిదానంగా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడటం మొదలుపెట్టాను. దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. అయితే ఈ క్రమంలోనే నేను గలుపుల్లో ఒక 1 month ఉన్నాను అన్నాను కదా. ఆ టైంలో ఒకరెవరో ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇన్విటేషను గిఫ్ట్ తీసుకొని వచ్చారు. లోపలికి వచ్చి మా మమ్మీకి మా అక్కకి ఇచ్చిన తర్వాత రమ్యకు కూడా ఇవ్వాలి అన్నారు. ఆ రోజున మా చిన్నాడు ఉన్నాడు. వాడు గబగబా ఏం చేశాడంటే ఇదిగో మా అమ్మ ఇక్కడే ఉందని లోపలికి తీసుకొచ్చేసాడు. వాళ్ళని తీసుకొచ్చేసరికి వాళ్ళు చూసి ఇన్విటేషన్ ఇచ్చారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటారు కదా. ఆవిడ మా అక్కకు ఫోన్ చేసి, రమ్య వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, వాళ్ళకు ఉన్నదంతా దేవుని సేవలు ఖర్చు పెట్టి మందిరాన్ని కట్టుకున్నారు కదా, మరి అట్లాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, వాళ్ళ దేవుడు చేయలేకపోయాడా అని ఒకరు. దేవుని మందిరం కట్టారు కదా, వాస్తు బాగోలేదంట, అందుకే వాళ్ళ నాన్న ఇలా అయిపోయారంట, ఈవిడికి ఇలా వచ్చిందంట అనేవాళ్ళకు. దేవుని మందిరానికి కూడా కీడ ఆపాదించే ప్రజలు ఉన్నారు అని అనిపించింది.
అప్పుడు నాకు అనిపించింది, నేను ఉన్నది దేవుని మహింపరచడానికా, లేకపోతే దేవుని నామానికి అవమానం తీసుకురావడానికా? నన్ను చూసి నా దేవుని ప్రశ్నిస్తున్నారు, నా దేవుని మంచితనాన్ని శంకిస్తున్నారు, నా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని అంచనా వేస్తున్నారు. ఈరోజు నేను ఎలా కనిపిస్తున్నాను, నా దేవునికి నేను మహిమ తీసుకురాలేకపోయినా ఆయనకు అవమానం మాత్రం తీసుకురాకూడదు అని చాలా శారీరకమైన మానసికమైన నలుగుడు. 3 months తర్వాత అసలు నేను డాక్టర్ చెప్పిన ఫుడ్ కూడా తీసుకోలేదు. నాకు ఇష్టంగా అనిపించలేదు. నేను ఈ తిండి అంతా తినలేను, నేను ఎప్పుడు ఎలా తింటానో అలాగే తింటాను అని చెప్పి తిండి తినటానికి కూడా ప్రోటీన్ ఫుడ్ తినటానికి కూడా నేను అంత ఇష్టపడేదాన్ని కాదు. ఫస్ట్ 15 daysలో హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్న టైం టేబుల్ ప్రకారం డాక్టర్ గారు చెప్పిన ప్రకారం తబ్బితక్క అంతా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళు. అదొక్కటే స్ట్రెంగ్త్గా ఉండేది. ఆ తర్వాత నాకు ఒక రకమైన ఇటువంటి మాటలు ఇటువంటివి వస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఐఎమ్ అన్ఫిట్ ఫర్ మినిస్ట్రీ, ఇంకా దేవుడు నన్ను పక్కన పెట్టేశాడు. దేవునితో అనేదాన్ని, నా మీద నీకు చాలా కోపం వచ్చింది కదా, అందుకే నన్ను చంప మీద కొట్టావు కదా అని ఒక తండ్రితో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉండేదాన్ని. ఈ ఫేజ్ అంతట్లో నేను దేవునితో మాట్లాడే ప్రతి మాట, నా ఎమోషన్స్ అన్నిటినీ దేవుడు కేర్ చేశాడు, పట్టించుకున్నాడు. ఒకసారి పాస్టర్ గారు సర్జరీ అయిన తర్వాత ఇంటికి వచ్చి చూసి, అమ్మా దేవుడు మిమ్మల్ని ఇట్లాంటి అనుభవాలు గుండా తీసుకొని వెళ్తూ దేవుడు మీకు ఏవి నేర్పించదలుచుకున్నాడో అవి నేర్చుకోండి అన్నారు. అప్పుడు నాకు అనిపించింది దేవుని సన్నిధిలో, నువ్వు నన్ను ఈ పరిస్థితి గుండా అనుమతించావు, చాలా పెయిన్ తీసుకుంటున్నాను నేను. ఒక సర్జరీ టైంలో అయితే ప్రతి 15 minutesకి అది బీపీ మిషన్ అన్నది ఆన్ అయిపోతూ ఉండేది. 24 hours ఆ బీపీ మిషన్ ఆన్ అయినప్పుడల్లా తల్లో నరాల నుంచి అరికాళ్ళ వరకు జివ్వమంటా ఉండేది, భయంకరమైన పెయిన్. ఒకసారి సిస్టర్ వచ్చి బ్లడ్ తీసుకుంటాను అంటే సరే అని ఆ సర్జరీ టైంలోనే హాస్పిటల్లో ఉన్న 3 daysలోనే ఈ చేతి నుండి తీసుకుంటారో ఈ చేతి నుండి తీసుకుంటారో అని చేతులు చూస్తూ ఉంటే గొంతు దగ్గర నుంచి ఇంత పెద్ద వేలు బ్లడ్ తీసుకుంది. అది చూసేసరికి కళ్ళు తిరిగని అనిపించింది. అట్లా చాలా ఫిజికల్ పెయిన్ తీసుకుంటా ఉన్నాను. ఇక మానసికమైన బాధ అంటే అది సరే కంటిన్యూ అవుతూ ఉండేది చాలా రోజులు. అప్పుడు నేను అనుకున్నాను, నేను పడే ప్రతి నొప్పి ప్రతి బాధ నాకు బెనిఫిట్గా చేయి ప్రభువా. నేను అన్నాను కదా, ఒకవేళ ఈ నలుగుడు గనుక నీకు మహిమ తీసుకొచ్చేదిగా, అనేక ప్రజలకు దీవెనగా నువ్వు మార్చదలుచుకుని నువ్వు నాకు అనుమతించి ఉంటే గనక ఖచ్చితంగా నా ప్రతి పెయిన్ అది నాకు బెనిఫిట్ కావాలి, అది వృధాగా పోకూడదు. అది నీడిల్ పెయిన్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అని చెప్పి ఫిజియోథెరపీ చేసేవాళ్ళు. అది ఎలా ఉంటుందంటే ఒక సూదితో కొట్టినట్టుగా సూదితో గుచ్చినట్టుగా రెండు ఒకేసారి చేస్తే ఎలా అనిపిస్తుందో అంత పెయిన్ వచ్చేది. ఆ ఫేస్ చాలా సెన్సిటివ్ ఏరియా కదా, అంత పెయిన్ వస్తూ ఉండేది. అట్లాంటి పెయిన్ నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ ఈ ఏప్రిల్ వరకు నేను ఫిజియోథెరపీ తీసుకునే ప్రతిరోజు నేను అడుగుతూ ఉండేదాన్ని, నా నలుగుడు నా బాధ నువ్వు ప్రజలకు దీవెనకరంగా అయ్యేటట్టుగా నన్ను మలుస్తాను అంటే దాన్ని ప్రతిదీ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా అని అడుగుతూ ఉండేదాన్ని. కానీ వీటన్నింటిలో దేవునికో ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ద్వారా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే ఖచ్చితమైన నమ్మకం అయితే ఉంది. ఇప్పటి వరకు నాకు 70% రికవరీ వచ్చింది, ఇంకా 30% రికవరీ రావాలి. దానికి 4 months టైం మాత్రమే ఉంది. ఆపరేషన్ జరిగిన 2 years వరకే ఆ రికవరీకి ఛాన్స్ ఉంటుంది. అయితే అది ఎంతవరకు వస్తుందో అది దేవుని చేతులకు అప్పగించుకున్నాను. అట్లాగే ఈ ప్రాసెస్ అంతట్లో నా కోసం దైవ సేవకులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అట్లాగే మీరందరూ ఎంతో భారంతో ప్రార్థన చేసేవారు. దైవ సేవకులు కూడా వచ్చినప్పుడు, సమావేశాలకు వచ్చినప్పుడు అమ్మ మీ గురించి ప్రార్థన చేస్తున్నామని చెప్పేవారు. అలా నేను చాలామందికి రుణస్తురాలను అయ్యాను. మీ అందరికీ, నా కోసం ప్రార్థన చేసిన వారందరికీ, ముఖ్యంగా నా పెయిన్ సిచ్యువేషన్స్లో నాకు దగ్గరగా నిలబడి నాకు స్ట్రెంగ్త్ ఇచ్చిన వారందరికీ చాలా చాలా వందనాలు.
దేవుడు ఇంకా తన చిత్తమైతే పరిచర్యలో బలంగా వాడుకోవాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ